ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం డ్యాంకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి 1,86,212 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఇక డ్యాం గరిష్ట నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 880.4 అడుగుల వరకు నీరు చేరింది. డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 190 టీఎంసీల నీరు ఉంది. ఎగువన జూరాల ప్రాజెక్టు నుంచి 1,09,216 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 67,218 క్యూసెక్లు శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ఆర్డీఎస్ ఆనకట్టపై వరద పోటెత్తుతోంది. ఇక మంత్రాలయం వద్ద భారీగా వరద ఉండటంతో భక్తులను అప్రమత్తం చేశారు. ఇక సుంకెస్సుల జలాశయానికి 67,218 క్యూసెక్కులు ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు 10వ నెంబర్ గేటు నుంచి లీకేజీ కొనసాగుతోంది. వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గేట్ లీకేజీతో ప్రస్తుతం ప్రమాదం లేదని నిపుణులు చెప్పినప్పటికీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు, కృష్ణా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టు మరో 2-3 రోజుల్లో గేట్లెక్కి నీటిని దిగువకు విడుదల చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ నుంచి ఇటు దూరాల నుంచి 1,08,676 క్యూసెక్లు వచ్చి చేరుతుండగా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతం నుంచి 66,549 క్యూసెక్లు మొత్తం 1,75,265 క్యూసెక్లు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండడంతో డ్యాం వద్ద నీటి మట్టం రోజు రోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం డ్యాం వద్ద 880.40 అడుగుల నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి స్థాయి నీటి నిల్వ 885 అడుగులు. అయితే మరో 5 అడుగులు చేరితే మాత్రం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 191 టీఎంసీ నీటి నిల్వ అందుబాటులో ఉన్నాయి. ఇటు కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ సాగర్ జలాశయానికి 59,239 క్యూసెక్లు నీటిని విడుదల చేస్తున్నారు విద్యుత్ ఉత్పత్తి ద్వారా. ఇటు ఎగువ నుంచి దాదాపు 1,75,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండడంతో కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలు ఇటు దూరాల నుంచి ఇటు తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఇటు తుంగభద్ర బోర్డు అధికారులతో పాటు జూరాల ప్రాజెక్టు అధికారులు కూడా దిగువ ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న రోజుల్లో వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉందని దృష్ట్యా ఈ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద మాత్రం గేట్ల మరమ్మతులు మొత్తము 12 గేట్లలో 11 గేట్లకు మాత్రమే మరమ్మతులు చేయించాలని అధికారులు నిర్ణయించారు. 3 గేట్లకు మాత్రమే మరమ్మతులు చేశారు. మరో 6 గేట్లకు మరమ్మతులు చేసే అవకాశాలు పరిస్థితులు అనుకూలించకపోవడంతో వదిలివేశారు. ప్రధానంగా 6 గేట్లకు సంబంధించి రిపేర్ మరమ్మతులు చేపడుతున్న సమయంలో ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు వద్ద టెస్ట్ ప్లేస్ల వద్ద నీరు నిల్వ ఉండడంతో ఆ గేట్ అనేది మరమ్మతులు చేసే అవకాశాలు లేనందువల్ల దాదాపుగా 6 గేట్లకు సంబంధించి రబ్బర్ సీల్ తో పాటు మరికొన్ని పనులను అధికారులు చేపట్టలేకపోయారు. అయితే ఈ రబ్బర్ సీల్ లేకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదని కూడా నిన్న ఏపీ ఇరిగేషన్ నీటిపారుదల సలహా మా సభ్యుడు కన్నయ్య నాయుడు ప్రభుత్వాన్ని ఇటు శ్రీశైలం డ్యామ్ ను పరిశీలించి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం డ్యామ్ గేట్లకు పరిశీలించి గేట్లు ఏర్పాటు చేసి 40 ఏళ్లు కావస్తుంది. మరో 5 ఏళ్ల వరకు దీని పరిమితి ఉంది. జాగ్రత్తగా నిర్వహిస్తే మరో ఒక 20 ఏళ్ల వరకు ఈ గేట్లకు టోకా ఉండదని వివరిస్తూ అదేవిధంగా డ్యామ్ వద్ద కొన్ని ముఖ్యమైన పనులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దానికి సంబంధించి ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు
విడుదల చేసి వాటిని మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని కూడా కొన్ని పనులను హెచ్చరిస్తూ శ్రీశైలం ప్రాజెక్టు అధికారులకు నివేదికలు కూడా అందజేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే మరో 2-3 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మాత్రం నాగార్జున సాగర్ కి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీవాసులు ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో కావచ్చు, ఇప్పటికే శ్రీశైలం జలాశయం ప్రాజెక్టులు అన్ని పూర్తి స్థాయిలో నీటి మట్టం అయితే కొనసాగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో కూడా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అటు లోతట్టు ప్రాంత ప్రజలకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం నీటి నిల్వ 880.40 అడుగుల నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఎగువ నుంచి వస్తున్న 1,75,000 క్యూసెక్ల వరద నీటిని దృష్టిలో ఉంచుకొని ఇటు ఏపీ శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడి రాయలసీమ జిల్లాలో నిర్మించిన ప్రాజెక్టుకు నిన్న పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో కూడా తెలంగాణ ప్రాంతంలో శ్రీశైలం ప్రాజెక్టు పై ఆధారపడి నిర్మించిన కాలువలకు కూడా ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం జరిగింది. ఒక రకంగా ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని ఇటు 2 రాష్ట్రాలకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడంతో ప్రాజెక్టుపై కొంత ఒత్తిడి తగ్గిందని చెప్పవచ్చు. ప్రస్తుతం కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతోనే శ్రీశైలం ప్రాజెక్టు ఈసారి పూర్తి స్థాయిలో నిండడానికి అవకాశం ఏర్పడిందని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా జూరాల ప్రాజెక్టు నుంచే నీరు అది రావడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువ ఉందని చెప్పవచ్చు. ఇటు ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా సాగర్ జలాశయానికి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి మరో 2-3 రోజులు భారీ స్థాయిలో వస్తే మాత్రం ప్రాజెక్టు గేట్స్ అనేది నాగార్జున సాగర్ కి నీటిని విడుదల చేయడం ద్వారా నీటిని కంట్రోల్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రాజెక్టు జూలై మొదటి వారానికే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకొని ఇటు 2 రాష్ట్రాలలో సాగునీటి కాలువలకు నీటిని విడుదల చేయడంతో పాటు ఇటు నాగార్జున సాగర్ కూడా ఇటు విద్యుత్ ఉత్పత్తితో పాటు మరియు 2 రోజుల్లో గేట్లు ఎత్తడం ద్వారా నాగార్జున సాగర్ కూడా నీటిని విడుదల చేయడం ద్వారా ఇటు సాగర్ జలాశయం కూడా మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవచ్చు. ఈలోపు ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని మిగిలిన ప్రాంతాలకు కూడా సాగునీటి కాలువలకు నీటిని విడుదల చేయడం ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద నీటి నిల్వను మెయింటైన్ చేయవచ్చని కూడా అధికారులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.